అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి నెలలో వృషభ రాశి వారికి ప్రేమ విషయంలో ఇలాగే జరుగుతుంది. మరి వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశివారు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేస్తారు. వీరు తరచుగా ఉద్యోగాలు మారేందుకు ఇష్టపడరు. అంతేకాకుండా వీరు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు. ఈ కారణంగా వీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉంటారు. ప్రేమ ఆప్యాయత విషయంలో వీరిని ఎక్కువగా నమ్మొచ్చు. అయితే వీరితో బలవంతంగా పని చేయించడం మాత్రం కష్టం. ఇక ఈ రాశివారు శుక్రుడి ప్రభావంతో చాలా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరు ఫ్యాషన్కు ఎక్కువగా ఇష్టపడతారు. అలంకరణపై కూడా వీరికి మక్కువ ఉంటుంది. మరోవైపు వీరికి కోపం వస్తే ఎదుటి వ్యక్తి బలహీనుడా బలవంతుడా అనే విషయాన్ని మర్చిపోయి పూర్తి శక్తితో పోరాడతారు. వీరి ప్రత్యేకత ఏంటి అంటే వీరు చాలా విషయాల్లో విశ్వసనీయంగా ఉంటారు. వీరు చిత్తశుద్ధితో స్నేహాలు సంబంధాలను కొనసాగిస్తారు. వీరు సున్నిత మనస్తత్వంతో ఉంటారు కాబట్టి త్వరగా కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. అందుకే వీరి సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక ముఖ్యంగా వీరి ప్రేమ జీవితాన్ని చూసినట్లయితే గనక ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రేమ జీవితంలో కుటుంబ జీవితంలో సానుకూలంగా ఉంటారు. అయితే ప్రేమ సంబంధాల విషయంలో మాత్రం తొందరపడరు. తమ రిలేషన్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. వీరిని ఇష్టపడే వ్యక్తుల పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. తమ కుటుంబ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తారు. అయితే వీరికి సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా సమస్యల్లో చిక్కుకుపోతారు. ఇక ఈ రాశివారు ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు. తాము పనిచేసే రంగంలో అంకిత భావంతో పనిచేస్తారు. అందుకే వీరు కెరియర్ పరంగా త్వరగా పురోగతిని సాధిస్తారు. వీరు కళకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అంతేకాదు సంగీతం నాటక రంగంలో మంచి విజయాలు కూడా సాధిస్తారు. వీరికి ఏ ప్రాంతం వారితో అయినా సరే త్వరగా అవగాహన అనేది పెరుగుతుంది. చూశారు కదండి, 2025 మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.